భీమావతి అనే ఊళ్ళో శివభక్తుడైన సోమయాజి ఒకడు ఉండేవాడు. ఆయనకు సిద్ధరాముడు అని ఒక కొడుకు కలిగాడు. ఆ కుర్రవాడి ఏడ్వేట సోమయాజి మరణించాడు. తండ్రి లేని ఆ ఏకపుత్రుణ్ణి తల్లి ఎంతో శ్రద్ధగా పెంచుతూ వచ్చింది. దీపావళి ఇంకా కొన్ని రోజులుందనగా ఒకనాడు రాముడు తన ఈడు కుర్రవాళ్లతో బాటు సమిధలు ఆకులు తీసుకురావటానికి వనానికి వెళ్ళాడు. అక్కడ పిల్లలందరూ ఒక మర్రిచెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. వచ్చే దీపావళికి మా అక్కను బావను తెస్తాం, పండగకు మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం, అరిసెలు చేసుకుంటాం, కజ్జికాయలు చేసుకుంటాం, పూరీలు చేసుకుంటాం, గారెలు వండుకుంటాం, మా అక్కకు బావకు బట్టలు పెడతాం, ఈ విధంగా కుర్రవాళ్లందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విని రాముడు, నేను కూడా పండగకు మా అక్కను బావను తెస్తాను, మా ఇంట్లో పాయసం వండుకుంటాం, మా అక్కకు బావకు సన్నని బట్టలు పెడతాం అన్నాడు. ఈ మాటలకు పిల్లలందరూ వెటకారంగా నవ్వి, నీకు మొదలు అక్కేలేదు గదా, బావ ఎలా ఉంటాడురా, మా దగ్గిరే దంభాలు పలుకుతున్నావా, చెప్పు, నీ అక్క ఎవరు, పేరేమిటి, మీ బావ పేరేమిటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చదువుకున్నాడు, వాళ్లకు ఎంతమంది పిల్లలు అని సిద్ధరాముడి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవమానంతో ఏడుస్తూ రాముడు ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు ఏడుస్తూ రావటం చూసి తల్లి వ్యాని దగ్గరికి తీసి కన్నీరు తుడుస్తూ, ఏం నాయనా, పడ్డావా, దెబ్బ తగిలిందా, ఎవరన్నా కొట్టారా, ఏం జరిగింది అని అడిగింది. రాముడు తల్లికి తన తోటిపిల్లలు చేసిన ఎగతాళి గురించి చెప్పాడు. అంతా విని తల్లి, వాళ్ల మాటలకేందా, మీ అక్క పేరు భ్రమరాంబ, మీ బావ మల్లన్న, వాళ్ళు శ్రీశైలపర్వతం మీద ఉంటారు, వాళ్ళు అష్టైశ్వర్యాలుగల వాళ్ళు, గణపతి కుమారస్వామి అని వారికి కొడుకులున్నారు, మీ బావ సర్వేశ్వరుడు, లోకాలన్నీ ఆయన చెప్పినట్టు నడుచుకుంటాయి, నీ బావలాటి బావ ప్రపంచంలో ఎవరికి లేడురా అన్నది. ఈ మాటలు విని రాముడు పొంగిపోయి, అయితే వచ్చే దీపావళికి వాళ్లను కొద్దామమ్మా, అందరి అక్కలు బావలు పండగకు వస్తున్నారు, మనం నా అక్కను బాపను ఎప్పుడూ తీసుకురాలేదు అన్నాడు. నాయనా, మీ తండ్రి పోయాక వాళ్లను ఎవరు పిలుచుకు వస్తారు, నువ్వేమో పని పాడివి, దారి అంతా అరణ్యం, అందులో సింహాలు పెద్దవులులు ఎలుగుబంట్లు నాగుపాములును, కాకపోయినా మీ బావ వంటి ఐశ్వర్యవంతుడు మన పేద ఇంటికి ఎందుకు వస్తాడు, ఆయన ఒంటరిగా రాడాయి, పెద్ద పరివారంతో వస్తాడు, ఒక పూట తింటే ఇంకో పూట తినలేని మనం వారికందరికీ ఎలా తిండి పెట్టగలం, నువ్వు పెద్దవాడివై సంపాదించేటప్పుడు మీ అక్కను బావను తీసుకొద్దువుగాని అన్నది తల్లి. రాముడు అప్పటికేమీ అనక మన్నాడు. తూర్పు తెల్లవారక ముందే లేచి తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి కనిపించిన వారినందరినీ శ్రీశైలానికి దారి అడుగుతూ క్రూరమృగాలను లక్ష్యపెట్టక అరణ్యాలకుండా పడిచి చివరకు శ్రీశైలం చేరాడు. అక్కడ ఎన్నో తీర్థాలు ఆలయాలు ఉన్నాయి. రాముడు తన అక్క బావల కోసం అంతటా వెడతిరిగాడు. మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరివో అనగతో వాళ్ళు రాముడికి దేవాలయం చూపారు. అందులోకి వెళ్లి చూస్తే లింగం తప్ప ఏమీ లేదు. అప్పటికి రాముడు చాలా అలసిపోయి ఉన్నాడు. వాడు ఆ లింగానికి ఎదురుగా తూర్చుని, బావా, నిన్ను అక్కను దీపా దళికి తీసుకుపోదామని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి చాలా శ్రమపడి వచ్చాను. మా ఊళ్ళో అందరి అక్కలు బావలు పండగకు వస్తున్నారు. మా అమ్మ మీ అద్దరిని చూడటానికి వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నది. ఇన్నాళ్ళు పిలవలేదని అలిగి కనబడకుండా ఉన్నావా, నువ్వు ఎంత ధనికుడవైతే మాత్రం బంధుత్వం పోతుందా, మేము పేదవాళ్లమనుకొక మా ఇంటికి రా, నిన్ను తీసుకుపోకుండా నేను తిరిగి పాను అన్నాడు. రాముడి వేడుకోలు ఆరణ్య రోదనమైంది. వాడు తన అక్కను కూడా ఇది విధంగా బతిమాలుకున్నాడు. కాని బాధం లేకపోయింది. భరించరాని నిరాశతో రాముడు ఆత్మ
హత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అక్కను, బావను తీసుకు వస్తానని లబాలు పలికి తీసుకు రాలేకపోతే తోటివాళ్ల దగ్గర ఎంత అవమానం! ఆ అవమానం భరించే కన్న చావటం మేలు. ఆ చచ్చేది అక్కా బావలున్న చోటే చస్తే ఆ మాట వారికే వస్తుంది. ఇలా అనుకుని రాముడు కొండశిఖరం ఎక్కి అక్కడ నుంచి కిందికి పోయాడు. అంతలోనే అతని భుజాలు ఎవరో కున్నారు. ఒక పక్క మగవాడు, ఒక పక్క ఆడది ఉన్నారు. ఎవరు మీరు? చచ్చిపోదామనుకున్న నన్ను మీరు ఎందుకు ఆపుతున్నారు? నా అక్కకు, నా బావకు లేని జాలి నా మీద మీకెందుకు? అని అడిగాడు రాముడు. అప్పుడు ఆ స్త్రీ, మేం పరాయివాళ్లం కాదు, తమ్ముడు. నేను నీ అక్కను, భ్రమరాంబను. ఈయన మీ బావగారు. మమ్మల్ని ఎన్నడూ చూసి ఎరగవు. అందుచేత గుర్తు పట్టలేకపోయావు. సోమయాజులు గారి అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నాడంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాం అన్నది. రాముడు పరమానందభరితుడై అక్కకు, బావకు మొక్కాడు. వాళ్ళు రాముడికి తమ కొడుకులను, పరివారాన్ని చూపించారు. రాముడు వారిని తన వెంట రమ్మన్నాడు. ఈ లోపల రాముడి తల్లి కొడుకును కానక ఏమైనాడోనని తల్లడిల్లిపోయింది. తన మాటలు నిజమని నమ్మి కుర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడనుకుని ఆమె అమితంగా భయపడింది. కొద్ది రోజులు గడిచాయి. పండగ వచ్చింది. దానితోపాటే ఉదయం పూట రాముడు ఇంటికి తిరిగి వచ్చి, అక్కను, బావను వారి పరివారాన్ని తీసుకు వచ్చానని, వారంతా ఆలయం వద్ద ఉన్నారని చెప్పాడు. రాముడి తల్లి ఆనందాశ్చర్యాలతో ఆలయానికి వెళ్ళి, పార్వతీ పరమేశ్వరులను, వినాయకుణ్ణి, కుమారస్వామిని, వారి పరివారాన్ని కళ్ళారా సందర్శించి, అందరినీ తమ ఇంటికి ఆహ్వానించింది. వారంతా వచ్చేసరికి వారి పాత ఇంటికి మారుగా ఒక దివ్యభవనం ఉన్నది. అతిథులు అందులో ప్రవేశించారు. ఆ రోజు ఊళ్ళో వాళ్ళు, కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. బయటి ద్వారాలు మూసి ఉన్నాయి. లోపల అంతులేని జనం ఉన్నట్టు సందడిగా ఉన్నది. దీపావళికి రాముడి అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు, రాముణ్ణి, అతని తల్లిని తమ వెంట కైలాసానికి తీసుకు వెళ్లారు.